మీకు యూరిన్ ఎక్కువ సార్లు పోయలేకపోతే మీకు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉండొచ్చు. ఏది లేడీస్ గురించి మనం మాట్లాడుతూ ఇన్ఫెక్షన్స్ గురించి మాట్లాడుతూ ఆ మాట అనేసాం. జనరల్గా చూద్దాం. మనకు ఏంటి, ఇది మనం ట్రాపికల్ కంట్రీ అనుకుంటాం, అంతే కదా. ఈ ట్రాపికల్ కంట్రీలో ఎండలు ఎక్కువ ఉంటాయి. అందుకనే మనకు చెమట రూపేణా చాలా మటుకు వెళ్ళిపోతూ ఉంటుంది. సో మూత్రం అనేది తక్కువగా తయారవుతుంది. దీనివల్ల ఏమేమి ప్రెడిక్ట్ అవుతాయి మనకు? సపోజ్ మన క్వాంటిటీ ఆఫ్ యూరిన్ తగ్గినప్పుడు ఏమవుతుంది? స్టోన్స్ రావచ్చు. నెంబర్ 1, మీలో డిహైడ్రేషన్ వస్తుంది. నెంబర్ 2, ఇప్పుడే అనుకున్నాం యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే మూత్రం తొందరగా పోయారు, ఎక్కువసార్లు లేటుగా పోస్తారు అనేది. ఈ 2 ప్రాబ్లమ్స్ జరిగే అవకాశం ఉంటుంది. కొంతమందిలో ఎస్పెషల్లీ డయాబెటిక్స్ కానీ హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళలో డిహైడ్రేషన్ జరిగింది అంటే సోడియం అది పడిపోయేసి వాళ్ళకి మిగతా ప్రాబ్లమ్స్, హైపోనేట్రీమియా, ఆ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో బేసిక్గా ఎండగా ఉంటుంది అన్న విషయం వల్ల ప్లస్ వాటర్ ఇంటేక్ తక్కువ అయిన దానివల్ల కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. అందుకనే మన వేదాల్లో కూడా చెప్పారు, బాబు నీళ్ళు తక్కువగా తాకండి అని చెప్పి. కానీ నేను ఇంకో అర్థం చెప్తున్నాను. మనకు నానుడిగా ఏముందండి? మనకు ఇన్ఫాక్ట్ పబ్లిక్ లో మనకు నానుడిగా ఏముంది? నీళ్ళు ఎక్కువ తాగితే మంచిది. అది ఎక్కడ చెప్పలేదండి. అలా ఎక్కడ చెప్పలేదండి. నీళ్లు తక్కువ తాగద్దన్నారు కానీ నీళ్ళు ఎక్కువ తాగితే మంచిది అని చెప్పలేదండి. నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ లో ఒక 10% ఇలా ఉంటారండి. ఎక్కువ తాగి రోజుకు 6 లీటర్లు 7 లీటర్లు 8 లీటర్లు తాగి 20 సార్లు వస్తుంది 30 సార్లు వస్తుందని మూత్రాన్ని దానికి మందులు వేసుకుంటా ఉంటారు. సో ఒకసారి మేము మీకు టోటల్ యూరిన్ ఎంత వస్తా ఉందని లెక్క పెట్టామంటే 5 లీటర్లు వస్తుందంట. 5 లీటర్లు పోయాలంటే నువ్వు కనీసం 25 సార్లు 20 సార్లు పోయాల్సిందే కదా. ఇప్పుడు ఆ 20 సార్లు 10 సార్లు చేయడానికి మందులు వేసుకుంటే కానీ మాత్రం తగ్గుతుందా అది? సో ప్లీజ్ దీన్ని ఒక మిస్ఇంటర్ప్రిట్ గా చేసుకున్నారు. జనరల్ గా ఇది ఒక చాలా తరచుగా జరిగే ప్రాబ్లం అనమాట. ఎక్కువ తాగితే మంచిది. ఇంకో క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, నీళ్ళు ఎంత తాగాలండి? 2 లీటర్లు తాగితే చాలా, 3 లీటర్లు తాగితే చాలా? అలా కాదు, ఇట్స్ నాట్ ఇట్. మీరు తక్కువ తాగకుండా ఉండాలి. అది ఎలా ఉంటుంది? మీరు చేసే పని బట్టి ఉంటుంది. నేను పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఏసీ రూమ్లో ఉంటా, నాకు చెమట ఇంత కూడా పట్టదు. నేను 1.5 లీటర్ తాగినా 2 లీటర్లు తాగినా అదే ఎక్కువ నాకు. అదే వ్యవసాయం చేస్తూ ఉంటాడు, ఈ ఎండలో వ్యవసాయం చేశాడు అంటే వాడు ఒక 2 గంటలు పని చేస్తేనే 1 లీటర్ చెమటలో వెళ్ళిపోతుంది. అటువంటి వాడు 3 లీటర్లు తాగినా తక్కువే అయిపోతుంది. సో మనకున్న పరిస్థితిని బట్టి, మనం ఎలాంటి పరిస్థితుల్లో పనిచేస్తున్నాం అన్న బట్టి, మనకి ఎంత చెమట వస్తూ ఉంది అన్న దాన్ని బట్టి మీరు ఎంత తాగాలనేది డిసైడ్ అవుతుంది. అంతే తప్ప ఎక్కువ తాగితే మంచిది అని ఒక నానుడు ఏదైతే ఉందో అది ఇన్ఫాక్ట్ ఇట్ ఈస్ క్రియేటింగ్ మోర్ ప్రాబ్లం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే